Hello students, welcome to the most expected problem session in electricity. So already మనం లైట్ మీద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ చూసాము, అలాగే రియల్ నెంబర్స్ కూడా చూసారు. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్లో ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ మీద ఏంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేది సింగిల్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. So let us go into our session. Now the first question, calculate the resistivity of material of a wire. So ikkada eppudu kuda gurtupeట్టుకోండి, what are the values given, ఏమేమి వాల్యూస్ ఇచ్చారు, వాటిని వాడి మనం ఏ ఫార్ములాలో వాటిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనేది మనం చూసుకోవాలి ముఖ్యంగా. సో ఇక్కడ ఏమడిగాడు, క్యాలిక్యులేట్ ద రెసిస్టివిటీ అడిగాడు. సో రెసిస్టివిటీ అంటే ఫార్ములా ఏంటి, వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ రెసిస్టివిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెసిస్టివిటీ అంటే ఏంటి, సో రో ఈజ్ ఈక్వల్ టు, so we know that R is equal to rho L by A. ఇది మనకు తెలుసు కదా, R is equal to so rho L by A. అలాగే ఇప్పుడు రెసిస్టివిటీ అడిగాడు కాబట్టి rho is equal to R A by L. సో rho is equal to R A by L. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చాడు, వాట్ ఈస్ గివెన్ డేటా. సో గివెన్ డేటా ఏంటి ఇచ్చాడు, సో లెంత్ ఆఫ్ ద వైర్ ఇచ్చాడు. సో లెంత్ L is equal to 1 meter, radius, so radius R is equal to 0.01 centimeter, and resistance R is equal capital R, resistance capital R is equal to 20 ohms. సో ఇది మన దగ్గర ఉన్న డేటా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏరియా ఇస్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్. ఏరియా అంటే ఏంటి, పై ఆర్ స్క్వేర్ కాబట్టి. సో రెసిస్టెన్స్ ఈజ్ 20 ohms అండ్ పై ఆర్. ఇక్కడ మళ్ళీ అన్ని యూనిట్స్ అన్నీ కూడా ఒకే సిస్టంలో పెట్టుకోవాలి, ఎస్ఎస్ సిస్టంలో పెట్టుకోవాలి. సో ఇదేమవుతుంది, 0.01 సెంటీమీటర్ అంటే ఏంటి, 10⁻² సెంటీమీటర్. సో దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, అంటే 10⁻⁴ మీటర్. 10⁻⁴ మీటర్, ఎందుకంటే సిన్స్ ఇలా రాయాలి, 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 centimeters. Okay, so 1 centimeter is equal to 10⁻⁻² meter. కాబట్టి 1 సెంటీమీటర్ని తీస్తే, మనం 1 సెంటీమీటర్ని తీస్తే 10⁻⁻² మీటర్స్ని పెట్టాలి, 10⁻² మీటర్స్ని మనం పెట్టాలి. సో ఆ రకంగా చూస్తే 10⁻² ఆల్రెడీ ఇక్కడ ఉంది, మళ్ళీ మీరు ఇంకో 10⁻² పెట్టారు, రెండు కలిస్తే 10⁻⁴ అవుతుంది. సో దట్ ఈస్ ద రేడియస్. దాన్ని మళ్ళీ స్క్వేర్ చేయాలి, అంటే 10⁻⁻⁴ హోల్ స్క్వేర్, 10⁻⁻⁴ హోల్ స్క్వేర్ బై లెంత్ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు కాబట్టి 1 మీటర్. ఓకే, దీని యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్. దీని యూనిట్స్ ఏంటి, ఓమ్. సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేస్తే దిస్ ఈజ్ 3.14 కదా అప్రాక్సిమేట్లీ. పై అంటే ఎంత, పై ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, 3.141. సో పై ఈజ్ ఈక్వల్ 3.14 కాబట్టి 20 × 3.14 అంటే, సో ఇక్కడ సింపుల్గా 314 × 2 చేసేసేయండి. 314 × 2, 2 4s are 8, 2 1s are 2, 2 3s 6, 6 2 8. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ముందుకెళ్తే 31.4 అవుతుంది ఇది. సో 2తో మల్టిప్లై చేస్తాం కదా, ఇది ఏమవుతుంది, 62.8 అవుతుంది. దిస్ విల్ బికమ్ 62.8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 62.8 × 10⁻⁻⁴ హోల్ స్క్వేర్ అంటే -8, 10⁻⁻8 ఓమ్ మీటర్స్. ఓమ్ మీటర్, ఎందుకంటే ఇక్కడ మీటర్ ఉంది, ఎక్కడో మీటర్ క్యాన్సిల్ అయిపోతే రెసిస్టివిటీ యూనిట్ ఏంటి, ఓమ్ మీటర్. రెసిస్టివిటీ యూనిట్ ఏంటి, ఓమ్ మీటర్. సో కాబట్టి 62.8 × 10⁻⁻8 ఓమ్ మీటర్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఏ కాపర్ వైర్ యాజ్ ఎ డయామీటర్. సో వాట్ ఈస్ ద గివెన్ డేటా. ఫస్ట్ మనం అప్పుడు ఏం చేయాలి, గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ సో డయామీటర్ ఆఫ్ ద వైర్. సో నేను కొంచెం షార్ట్ కట్లో రాస్తున్నాను టైం సేవ్ చేయడానికి, మీరు ఇలా రాయకండి, డయామీటర్ని ఫుల్గా రాయండి. డయామీటర్ ఆఫ్ ద వైర్ is equal to how much, that is take this as D, 0.5 mm, 0.5 mm. So diameter of the wire is 0.5 mm. So resistivity ఇచ్చాడు. So resistivity is 1.6. So what is the resistivity, rho. So resistivity rho ఇక్కడ రాయండి మీరు, ఇవన్నీ నేను షార్ట్ కట్లో రాస్తున్నాను ఎందుకంటే టైం సేవ్ చేయడం. రెసిస్టివిటీ rho is equal to 1.6 × 10⁻⁻² అయి ఉంటుంది ఇది. ఓకే, 10⁻⁻² మీటర్, 10⁻⁻² మీటర్
అది -2 కాదండి, ఇట్ ఈస్ -8. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ మిస్టేక్. 10⁻⁻8 కాపర్ వైర్ ఇది. సో కాపర్ వైర్కి రెసిస్టివిటీ 1.6 × 10⁻⁻8 మీటర్, 10⁻⁻8 మీటర్. సో రెసిస్టివిటీ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద వైర్. సో లెంత్ అడిగాడు, వాట్ ఈస్ ద లెంత్ అడిగాడు, లెంత్ ఎంత అని అడిగాడు. సో టు మేక్ ఏ రెసిస్టెన్స్, టు మేక్ ఇట్ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms, టు మేక్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms, ఇది కూడా ఓమ్. సో 100 ohms రెసిస్టెన్స్ మనకు కావాలి. ఆర్ ఎంత కావాలి, 100 ohm కావాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, ఓకే, అండ్ రెసిస్టివిటీ ఇచ్చాడు, లెంత్ కనుక్కోవాలి. సో దట్ ద రెసిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు 100 ohm. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ కడదాం, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు, వి నో దట్ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్ లేకపోతే రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రో L/A. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఈజ్ 100 ఇచ్చాడు, మనకి లెంత్ కావాలి కాబట్టి ఏరియా అనేది తెచ్చేసుకోండి. సో దట్ ఇంప్లైస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు RA/ρ, RA/ρ. సో R ఇంటూ ఏ ఏరియా కావాలంటే π/4d², రేడియస్ ఇస్తే πr², అదే డయామీటర్ ఇస్తే π/4d². కానీ ఇక్కడ ఇది ఎంఎంలో ఉంది కాబట్టి 0.5 ఇంటూ 10⁻⁻³ ఈజ్ ద మీటర్స్. సో 1 mm ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻³ మీటర్. 1 mm ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻³ మీటర్ కాబట్టి ఇక్కడ ఒక ఎంఎంని నేను రిమూవ్ చేస్తే నేను ఏం పెట్టాలి, 10⁻⁻³ మీటర్ని పెట్టాలి. ఓకే, సో డయామీటర్ ఉంది మన దగ్గర. సో π/4d² చేయాలి అంటే 0.5 ఇంటూ 10⁻⁻³ హోల్ స్క్వేర్, 10⁻⁻³ హోల్ స్క్వేర్ బై ఏరియా. సో సారీ, ఏరియా బై రో ఎంత ఉంది, 1.6 ఇంటూ 10⁻⁻8 మీటర్, ఓమ్ మీటర్. దిస్ ఈజ్ నాట్ మీటర్, దిస్ ఈజ్ ఓమ్ మీటర్. ఓకే, సో వీ నో దట్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. దట్ విడ్ బి యువర్ లెంత్. సో ఇక్కడ 100 ఉంది, 100 అంటే 10⁻², 100 అంటే 10⁻². నెక్స్ట్ పై అంటే 3.14 వేసుకుందాం. ఓకే, ఇంటూ 0.5² అంటే 0.25. ఓకే, 10⁻⁻³ హోల్ స్క్వేర్ 10⁻⁻6 బై 4 కింద తీసుకొస్తున్నాయి. 4 ఎక్కడ తెస్తున్నాను, కింద తీసుకొస్తాను. 16 4 68, 16 4 64, 16 4 64 కదా, 16 4 64 66.4. ఓకే, 64 ఇంటూ 10⁻⁻8. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఈ 10⁻⁻8 పైకి వెళ్తే 10⁻+8 అవుతుంది, 10⁻+8 అవుతుంది. సో +8 కాబట్టి ఈ 8లోంచి 6 పోతే 2 మిగులుతుంది, 2 + 2 4. సో పైన 1000 అయ్యింది, 1000 ఇంటూ 2.25 కాబట్టి 250 అవుతుంది. ఓకే, సో ఇది మీరు సాల్వ్ చేస్తే వస్తుంది. సో 3.14 ఇంటూ 1000 ఇంటూ 25 అంటే 250 వస్తుంది బై 6.4. సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద లెంత్ ఆఫ్ ద వైర్. అప్రాక్సిమేట్గా చూడండి, ఇది 3.2 అనుకుంటే, దీన్ని 3.2 అనుకుంటే ఇది 6.4, 2 టైమ్స్ పోతుంది, ఇది 125. సో అప్రాక్సిమేట్గా లెంత్ ఆఫ్ ద వైర్ విల్ బి 125 మీటర్. అప్రాక్సిమేట్గా ద లెంత్ ఆఫ్ ద వైర్ ఇస్ 125 మీటర్. How much does the resistance change if the diameter is doubled? ఓకే, వితౌట్ చేంజింగ్ ద లెంత్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, లెంత్ ఈజ్ 125 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఒకవేళ రెసిస్టెన్స్ అంటే డయామీటర్ని డబుల్ చేస్తే, అంటే ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ అండ్ డయామీటర్ హౌ దే ఆర్ వేరియింగ్. ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ కదా, ఏరియా కదా. అంటే ఏరియా అంటే ఏంటి, అగైన్ π/4d² కదా, π/4d². అంటే ఈ π/4 ఎలాగో కాన్స్టెంటే కాబట్టి ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు రెసిస్టెన్స్ మీద. కాబట్టి రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². డైరెక్ట్గా రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². సో R1/R2. సో R1 మనకు తెలుసు R. D1 ఇది ఏమవుతుంది, D2/D1 హోల్ స్క్వేర్. ఇన్వర్స్లో ఉంది కాబట్టి సో D2 పైకి వస్తుంది, D1 పైకి వస్తుంది, D1 కిందకి వస్తుంది.
సో ఇక్కడ ఏమంటున్నాడు, డయామీటర్ ఇస్ డబుల్డ్ అన్నాడు. అంటే ఏంటి, సో D2 ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ D1. డయామీటర్ అనేది డబుల్ అయింది కాబట్టి D2 ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ D1 కాబట్టి సో D2 ప్లేస్లో 2D1 పెడతాను నేను. 2D1 పెట్టి కింద కూడా D1 పెట్టి హోల్ స్క్వేర్ చేస్తాను. సో D1 క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతుంది, 2 స్క్వేర్ అంటే 4. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 4 అయింది. సో నాకు R2 కదా కావాలి, రెసిస్టెన్స్ 2 కావాలి. రెసిస్టెన్స్ 2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 4 ఇటు వస్తుంది, ఈ R2 అటు వెళ్ళిపోతుంది. R2 ఈజ్ ఈక్వల్ టు R1/4. అంటే రెసిస్టెన్స్ అనేది ఏరియా డయామీటర్ డబుల్ చేస్తే రెసిస్టెన్స్ అనేది 1/4కి తగ్గిపోతుంది. అంటే ఇందాక 100 ఓం కాస్త ఇప్పుడు ఎంత అవుతుంది, 25 ఓం అవుతుంది. 100 ఓం కాస్త 25 ఓం అవుతుంది. ఆ రకంగా రెసిస్టెన్స్ అనేది వేరీ అవుతుంది. సో డయామీటర్ అనేది డబుల్ చేస్తే రెసిస్టెన్స్ అనేది 1/4కి పడిపోతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, క్యాల్కులేట్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అయితే ఇక్కడ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్తున్నప్పుడు, అంటే నేను ఎట్లా చెప్తానంటే ఈ క్వశ్చన్స్ చూసేటప్పుడు మీరు ట్రావెల్ చేయండి. మీరు ఇక్కడ స్టాండ్ చేయండి, మీరు ఇలా ఉండండి, ఇలా నడవండి. ఇలా నడిచేటప్పుడు మీకు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చాక మీకు ఎటు వెళ్ళాలి అనే జంక్షన్ కనిపిస్తుంది, అంతేనా? సో ఇలా జంక్షన్ కనిపించింది అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఎ ప్యారలల్ నోడ్. ఆ నోడ్ దగ్గర ప్యారలల్ కనెక్షన్ ఉందని అర్థం. ఆ నోడ్ దగ్గర ప్యారలల్ కనెక్షన్ ఎంటర్ అయిందని అర్థం. సో ఈ ప్యారలల్లోకి వెళ్లకుండా ఫస్ట్ ఇందులోకి వెళ్ళండి, ఇందులో నడవండి. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు, సో యు ఆర్ నౌ హియర్. సో దీని మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళారు, ఎటువంటి డౌట్ రాలే, స్ట్రైట్గా వెళ్ళిపోయారు. అంటే ఈ రెండు ఏంటి, సిరీస్లో ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి యొక్క నెట్ వాల్యూ ఎంత అవుతుంది, సో ఈ రెండింటి ప్లేస్లో నేను వేసుకోవచ్చు. సో ఒక రెసిస్టెన్స్ని పెట్టచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ కాబట్టి ఈ రెండింటిని తీసి 20 పెట్టేసుకోవచ్చు. అంటే సో ఈ నోడ్ మొత్తాన్ని ఎలా చేసుకోవచ్చు, ఎలా మార్చుకోవచ్చు అంటే, సో సింపుల్గా అగైన్ చేంజ్ ఇట్ లైక్ దిస్. పైన ఒక 20 ఉంది, ఓకే. సో కింద ఉన్నది కూడా ఈ రెండు 10s కలిపితే 20 అయిపోయింది. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను, ఇలా వచ్చాను, ఇక్కడ నుంచి వచ్చాను. సో ట్రావెల్ చేసినట్టు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రెండు జంక్షన్స్, ఒక జంక్షన్ వచ్చి ఎంటర్ అయింది కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నట్టు లెక్క, ప్యారలల్గా ఉన్నాయని లెక్క. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్ కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ టు 1/20 ప్లస్ 1/20 అంటే 2/20. 2/20 అంటే 1/10. సో R ఈజ్ ఈక్వల్ టు 10 ohms. ఓకే, సో 2/20 అవుతుంది అది, 2/20 కాబట్టి సో 2/20 అంటే 1/10. అగైన్ రివర్స్ చేస్తే R ఈజ్ ఈక్వల్ టు 10 ohm. అంటే ఈ మొత్తం తీసేసి ఈ మొత్తం అంటే ఇది 10 ohm ఇలాగే ఉంది. నేను ఇక్కడ నడిచినప్పుడు ఇక్కడ ఏం జంక్షన్ ఎంటర్ అయింది. ఈ జంక్షన్ మొత్తాన్ని సాల్వ్ చేస్తే నాకు మళ్ళీ అగైన్ ఏమొచ్చింది, ఒక సింగిల్ 10 ohm రిజల్టెంట్ వచ్చింది. సో మళ్ళీ ఇది ఇలా వెళ్ళాను, మళ్ళీ ఇంకో 20 ohm ఉంది ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఈ మొత్తం ఈ పీస్ ఏదైతే నేను సర్కిల్ చేస్తానో ఆ సర్కిల్ చేసిందంతా దాని మొత్తాన్ని ఈక్వాలెంట్ కడితే అది నాకు 10 వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళండి. సో స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఎటువంటి జంక్షన్స్ లేవు. సో జంక్షన్స్ లేవంటే అర్థం ఏంటి, ఇది ఒక సిరీస్ జాయింట్ కనెక్షన్. సో ఇక్కడ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం 10, 10, 20, 20, 20, 40. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమైంది, R ఈజ్ ఈక్వల్ టు 10 + 10 + 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40 ohms. సో అయిపోయింది. ఇంత సింపుల్గా చేయొచ్చు అనమాట. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, సో జంక్షన్ ఎంటర్ అయిందంటే అక్కడ ఒక ప్యారలల్ కనెక్షన్ వచ్చిందని అర్థం. అందులో మీరు ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడైతే ఎక్కువ రెసిస్టర్స్ ఉన్నాయో అటు వెళ్ళి దాని ముందు నెట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఆ రకంగా మీరు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ఎ సర్క్యూట్ గివెన్ బిలో R1, R2, R3 హ్యావ్ ద వాల్యూస్ 10 ohm. సో ఇక్కడ కూడా అంతే, R1, R2, R3 ఇచ్చాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విచ్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ టు ఎ బ్యాటరీ 12 volts. సో ఇక్కడ బ్యాటరీ వాల్యూ ఎంత ఇచ్చాడు, 12 volts ఇచ్చాడు. సో క్యాల్కులేట్ ద కరెంట్ ఇన్ ఈచ్ రెసిస్టర్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ప్యారలల్ ఎప్పుడు కరెంట్ సేమ్ ఉండదు, పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే సేమ్ ఉంటుంది. ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలాగో అన్నిటికీ 12 volts కదా, కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి సేమ్. కాకపోతే ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు IR యూజింగ్ ద ఓమ్స్ లా. V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి సో I1 ఈజ్ ఈక్వల్ టు V/R1, I2 ఈజ్ ఈక్వల్ టు V/R2, I2 ఈజ్ ఈక్వల్ టు V/R2. ఎందుకంటే ఈ ముగ్గురికి ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ 12 volts మాత్రమే. కాకపోతే మారుతుంది ఏంటి, రెసిస్టెన్సెస్ మారుతున్నాయి కాబట్టి వాటి యొక్క కరెంట్ వాల్యూస్ మారుతాయి. I3 ఈజ్ ఈక్వల్ టు V/R3. సో V/R1 అంటే ఏంటి అర్థం, V ఈజ్ 12 volts ఓన్లీ and R1 is 10 ohms. Here it is 12 volts only, 12 volts but it is 20 ohms. Here also 12 volts only but this is 30 ohms. So 12/10 కాబట్టి 1.2 amps. This is 12/20 కాబట్టి 12 అంటే
2 10s are 2 6s are అంటే 0.6 amps ఇక్కడ. సో ఇక్కడ కూడా 3 10s are 3 4s are కాబట్టి సో 0.4 amps ఇలాగా కరెంట్ అనేది వేరీ అవుతుంది. మూడిట్లో కూడా ఎక్కడైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అక్కడ కరెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ కరెంట్ తక్కువ ఉంటుంది. అంతే, ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న చోట కరెంట్ ఎక్కువ వెళ్ళలేదు. ద టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ అడిగాడు. సెకండ్ క్వశ్చన్, సర్క్యూట్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? 3 ప్యారల్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఈ మూడింటిని కూడా 1/R = 1/R1 + 1/R2 + 1/R3 ఇవి చేసేసేయటం. సో అంటే అర్థం ఏంటి? 1/10 + 1/20 + 1/30. సో ఈ మూడింటికి ఎల్సిఎం ఎలాగో 30 అవుతుంది. సో 30 కాబట్టి 10 3s are 3 1s are 3 20 ఓకే 30 కాదు 60 అవుతుంది, 60 అవుతుంది. సో 10 6s are 6 23s are 3 32s are 2. సో 6 + 3 + 2 అంటే 11/60 అంతే కదా. సో 11/60 60/11 is the equivalent resistance. సో R equivalent is equal to R total resistance is equal to 60/11 is the answer. Okay, 60/11 ohms. Okay, 60/11. I think I am correct. If there is any wrong, you can comment in the video so that I will recheck. The total current in the circuit. Total current means I1 + I2 + I3. ఈ మూడు కలిపి మీకు వచ్చేది టోటల్ కరెంట్ అంటే 1.2 + 1 2.2 amps. So 0.4 0.6 అంటే 1 + 1.2 2.2 amps. This is the total current. I is equal to I1 + I2 + I3. Okay, this is the total current. So this is the answer of this question. Let us go to the next question. So how would you join 3 resistors so that 9 ohm resistance 3 ఇచ్చాడు. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది 13.5 అవ్వాలి లేదా 6 అవ్వాలి. ఎలా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడింటిని కూడా సిరీస్ ప్యారల్లో పెడితే చూద్దాం. సో 1 2 3. సో ఇలాగా ఈ మూడింటిని కూడా ప్యారల్లో పెడితే సో 9 9 9 కాబట్టి సో 1/9 + 1/9 + 1/9 is equal to 1/R. ఓకే, ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతుంది? అలా 3/9 3/9 అంటే ఏంటి? 1/3. సో మనకు కావాల్సింది రాలే, మనం వీఆర్ రాంగ్. కాకపోతే ఇంకోలా చేయొచ్చు. సో ఇక్కడ రెండింటిని సిరీస్లో పెట్టి ఒకదాన్ని ఎలా అయితే రెండింటిని ప్యారలల్లో పెట్టి ఒకదాన్ని సిరీస్లో పెడితే ఏమైనా యూజ్ అవుతుందా చూద్దాం. రెండింటిని ప్యారలల్లో పెడదాం. సో 1 2. సో దీన్ని ఒక సిరీస్లో పెడదాం. సో 9 9 అండ్ 9. సో 9 9 కాబట్టి 1/9 + 1/9. ఓకే, సో 1/R. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/9. 2/9 అంటే అంత R is equal to 9/2. 9/2 అంటే ఏంటి? 4.5. సో 4.5 ohms. ఇది 9 + 9 ఇది రెండు సిరీస్ కాబట్టి ఈ రెండింటి నుంచి వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 4.5 ఇది 9 9 + 4.5 is 13.5. సో ఇది వచ్చేసింది, ఒక కాంబినేషన్ వచ్చేసింది. సో అంటే రెండింటిని ప్యారలల్లో పెట్టాలి, ఒకదానికి సిరీస్లో పెట్టాలి. అది చేస్తే 13.5 వచ్చింది. 6 ohms రావాలంటే ఏం చేయాలి? 6 ohms రావాలంటే ఏం చేయాలి? సో మూడింటిని ప్యారలల్లో పెడుతుంటే 1/9 + 1/9 + 1/9 అంటే 3/9 1/3 3 వస్తుంది. సో మనకి కావాల్సింది సో 6 కాబట్టి ఎలా పెట్టాలి? సో let us try like this. రెండింటిని సిరీస్లో పెట్టి ఆ మూడో దాన్ని, సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. సో రెండింటిని సిరీస్లో పెట్టండి, మూడో దాన్ని ఇలా ప్యారలల్లో పెట్టండి. అది 9 9 9. ఈ రెండు యాడ్ చేస్తే అంతా 18 అంటే 18 ohms ఒకటి, ఇది again 9 ohms. ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి 1/R is equal to 1/18 + 1/9 అంటే సో 2/18 3/18 అంటే again R is equal to 6 ohms వచ్చేసింది. సో ఇదొక కాంబినేషన్, 9 9 ఇదొక కాంబినేషన్, దిస్ ఈజ్ వన్ కాంబినేషన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ కాంబినేషన్. సో ఈ రకంగా పెడితే మనకి వాడు అడిగినట్టుగా 13.5 ohms ఒకటి 6 ohms ఒకటి వచ్చింది. సో ఈ రకంగా మనం ఆలోచన చేయాలి. సో స్టడీ ద ఫాలోయింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇన్ ద విచ్ రెసిస్టర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద 3 arms of ABC. ఓకే, వాడి ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఏలో అడిగాడు. ఏ అంటే ఏంటి? 3 కూడా సిరీస్లో ఉన్నాయి కదా, ఆ 3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఆ 3ని యాడ్ చేసేయండి.
15 plus 5, 20, 20 plus 20, 40. So this is 40, simple. Equivalent resistance is 40, here 40. ఈక్వలెంట్ ప్యారల్ కాంబినేషన్ ఆర్మ్స్ బి ఈ మూడు కూడా సిరీస్లో ఉన్నాయి. 15, 15, 30 ఇది. సో ఇది మొత్తాన్ని పీకేసి నేను ఏం చేయొచ్చు, సింగిల్ రెసిస్టెన్స్ పెట్టేయచ్చు. దట్ ఈస్ 30. 10, 20, 30, 30 plus 30, 60. ఇది కూడా మూడు పీకేసి ఒకటే వాల్యూ, దట్ ఈస్ 60. ఈ రెండు సిరీస్లో 30, 60 ప్యారలల్లో ఉన్నాయి. 1/30 plus 1/60 1/R which is equal to 2/60 అంటే ఎంత 3/60 1/20. R is equal to 20 ohms. నెక్స్ట్ కరెంట్ కదా అడిగాడు. సో కరెంట్ కాబట్టి కరెంట్ అంటే ఏంటి, మొత్తం రెసిస్టెన్స్ని ఫస్ట్ కట్టాలా, టోటల్ రెసిస్టెన్స్. అంటే ఇప్పుడు దీని టోటల్ వచ్చేసి ఎంత వచ్చిందమ్మా, ఇది 20, 20, 40 కదా. ఈ రెండింటిది మొత్తం తీసేస్తా అంటే ఈ టోటల్ సర్క్యూట్ను అలా గీసుకొచ్చి అంటే ఇదో 40. ఈ మొత్తాన్ని తీసేసి నేను సింపుల్గా 20 ohms రెసిస్టెన్స్ ఒకటి పెడతాను. సో మామూలుగా నాకు బ్యాటరీ 6 volts, ఓకే అమ్మీటర్ ప్లగ్. సో ఇలాగా నేను పెట్టుకోవచ్చు. సో టోటల్ రెసిస్టెన్స్ మళ్ళీ దీన్ని కూడా కలిపేస్తే ఎంత వస్తుంది, 40, 20 కూడా తీసేస్తే 60. దిస్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇది కదా. సో V is equal to IR, I is equal to V/R. Total power voltage is 6, resistance is 60. So 0.1 amps. This is the total current in the circuit. Ammeter reading ఎంత ఉంటుంది, 0.1 ampere ఉంటుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ఎఫెక్ట్ రెసిస్టెన్స్ బిట్వీన్ A and B. సో A and B మళ్ళీ చూడండి, మనం నడుస్తున్నప్పుడు ఇక్కడ మొదలు పెట్టండి, ఎటో ఒకటి చూడండి, ఇక్కడ మొదలు పెట్టండి, ఇలా నడవండి, ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు జంక్షనా కాదా, జంక్షన్ అంటే ఏంటి, రెండు దారులు ఉండాలి. ఇక్కడికి వచ్చేవి ఒకటే దారి ఉంది, ఇటే ఉంది దారి, ఇటు మాత్రమే వెళ్ళగలరు. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని తీసేసి నేను ఏం చేస్తాను, కలిపేసి ఒక రెసిస్టెన్స్ చేస్తాను. 6 + 4 అంటే 10 ohms. అలాగే ఇది కూడా చూడండి, ఇక్కడ మొదలు పెట్టండి, మీ నడక ఇలా నడవండి, ఇక్కడికి రండి, ఇటు వచ్చే జంక్షన్ ఏం లేదా, వెళ్తే ఇటే వెళ్ళాలి ఎలక్ట్రాన్. సో కాబట్టి ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఈ రెండు కలపండి, 3 + 3 6. ఓకే ఇలా వేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మొదలు పెట్టండి. సో ఇక్కడ మొదలు పెట్టాక మీరు ఇక్కడికి వచ్చారు, ఇటైనా వెళ్ళచ్చు, ఇటైనా మూడు దారులు ఉన్నాయి. అంటే ఇది ఒక ప్యారలల్ కనెక్షన్ కాబట్టి. సో 10, 15, 60 మూడు కూడా ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 1/R is equal to 1/R is equal to 1/10 plus 1/15 plus 1/6. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందంటే 60. చేయండి మీరు, నేను రాసేస్తున్నాను డైరెక్ట్గా టైం సేవ్ చేయడానికి. అది 30 కూడా వస్తుంది. 10 3s 3, 15 2s 2, 6 5s 5, 3 + 2 5 + 5 10, 10/30. అంటే R is equal to అంత 3 ohms. This is the effect resistance between A and B, 3 ohms. Okay. Next, a 6 ohms resistor wire is doubled on itself. Calculate the new resistance of the wire. So double అయింది అన్నాడు. ఓకే, 6 ohm రెసిస్టెన్స్ డబుల్ అంటే లెంత్ డబుల్ అయినట్టు లెక్క, ఏరియా కింద కాదు. సో లెంత్ డబుల్ అయ్యింది అనుకుందాం. ఓకే, ఇక్కడ చిన్న ట్రిక్ ఉందండి, ఏంటంటే అది, సో లెంత్ ఈజ్ డబుల్డ్ ఆన్ ఇట్స్ సెల్ఫ్ అన్నాడు. ఇట్స్ సెల్ఫ్ దానంతట అదే లెంత్ పెరిగింది అన్నాడు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను చెప్పేది మోడల్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక వైర్ ఉంది. సో ఈ వైర్ ఎర్లియర్ L అనే లెంత్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ పెరగాలి అంటే, ఇప్పుడు ఈ వైర్ లెంత్ కనుక, అంటే కొత్తగా మీరేమో వైర్ని తెచ్చి యాడ్ చేయలేదు లెంత్ పెంచడానికి. ఆ వైర్ దానంతటదే లెంత్ పెరగాలి. సో ఎప్పుడైతే లెంత్ పెరుగుతుందో ఇది, అంటే ఇప్పుడు డబుల్ అయింది కదా లెంత్, ఈ లెంత్ ఏమైంది, డబుల్ అయింది, ఇంత ముందు మీద డబుల్ అయింది. అంటే ఇక్కడ ఈ మొక్క ఏదైతే ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ పీస్
ఈ షేడెడ్ పీస్ ఇది ఇలా ఇక్కడ కిందకు వచ్చింది అనుకోండి, ఇది ఇలా కిందకు వస్తే అప్పుడే కదా లెంత్ డబుల్ అవుతుంది. కరెక్ట్గా లెంత్ డబుల్ అవ్వాలంటే దీన్ని 2 ముక్కలు చేసి ఇంకో ముక్కను తెచ్చి కింద పెడితే డబుల్ అవుతుంది. అర్థమైందా? సో లెంత్ డబుల్ అయ్యిందని అర్థం ఏంటి? ఏరియా అనేది హాఫ్ అయిందని అర్థం. ఏరియా ఆన్ ఇట్స్ సెల్ఫ్ అన్నాడు, దానంతట అదే ఆ యొక్క వైరు దానంతట అదే సాగి డబుల్ అయింది. సో సాగే క్రమంలో అది డబుల్ అవ్వటం అంటే ఏంటి? సగం ముక్క వైరు కిందకు వచ్చేసింది అంటే దాని ఏరియా ఏమైనట్టు? ఇప్పుడు ఏరియా అనేది హాఫ్ అయినట్టు లెక్క. ఇలా ఏరియా అనేది హాఫ్ అయినట్టు లెక్క. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెంత్ దానంతట అదే డబుల్ అయ్యింది అంటే ఏరియా దానంతట అదే హాఫ్ అయ్యింది అని అర్థం. సో ఏరియా దానంతట అదే హాఫ్ అయింది అని అర్థం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? దీన్ని బట్టి అర్థం ఏంటి? లెంత్ అనేది సో L2 ఈజ్ ఈక్వల్ టు 2L1 అయింది, A2 ఈజ్ ఈక్వల్ టు A1/2 అయింది. A2 ఈజ్ ఈక్వల్ టు A1/2. సో న్యూ రెసిస్టెన్స్ అన్నాడు. సో రెసిస్టివిటీ సేమ్ మెటీరియల్ కాబట్టి రెసిస్టివిటీ సేమ్ ఉంటుంది. R ఈజ్ ఈక్వల్ టు రో L/A. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు రో ఎలాగో సేమ్ కదా, సో రో L1 A1 బై రో L2 A2. రో క్యాన్సిల్, ఇది ఏమవుతుంది? A2 పైకి వెళ్తుంది, A2 పైకి వెళ్తే L1 A2 బై L2 A1. సో ఇలా రివర్స్ అవుతుంది, ఇది రెసిప్రోకల్ అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది A2 పైకి L2 కిందకి. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1 L2కి రిలేషన్ అంటే L2 ఈజ్ ఈక్వల్ టు 2L1. అలాగే A2 ఈజ్ ఈక్వల్ టు A1/2 బై A1. సో A1 క్యాన్సిల్, L1 క్యాన్సిల్, ఇది 1/4కి సమానం. అంటే R2 ఈజ్ ఈక్వల్ టు 4R1, అంటే 4 టైమ్స్ ఆఫ్ ద రెసిస్టెన్స్ R1. R1 ఎంతైతే ఉందో ఇంతకుముందు, ఫర్ ఎగ్జాంపుల్ R1 అనేది 6 కాబట్టి R2 ఏమవుతుంది? 6 + 24. R2 ఏమవుతుంది? 24కి సమానం అవుతుంది. ఓకే, సో లెట్ us go to the next question. Draw the schematic diagram of a circuit consisting 3 cells of 2 volt each battery, 3 cells of each 2 volt each, a combination of 3 resistors 10 ohm 20 30 in parallel, a plug key ammeter, all connections are in series. Use the circuit, find the value. Okay, ఫస్ట్ సర్క్యూట్ గీయమన్నాడు. సర్క్యూట్ గీయమన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 సెల్స్ ఉన్నాయి, 1 2 3. సో ఈ మూడిటి వాల్యూ ఈచ్ 2 2 2 కాబట్టి టోటల్ 6 వోల్ట్. తర్వాత ప్లగ్, అమ్మీటర్ అన్నాడు, అమ్మీటర్ ఉంది. ఓకే, తర్వాత ప్లగ్ కూడా పెట్టమన్నాడు, ఇది ప్లస్ ఇది మైనస్ అమ్మీటర్కి. తర్వాత ప్లగ్ కూడా పెట్టమన్నాడు. తర్వాత దీనికి 3 రెసిస్టెన్సెస్ని యాడ్ చేయమన్నాడు. ఒకటి 10, 2 20, 3 30. ఓకే, ఇలా 3 రెసిస్టెన్స్ని యాడ్ చేయమన్నాడు. సో సర్క్యూట్ డయాగ్రామ్ కనుక చూస్తే మనకి ఎలా ఉంటుంది? సో ఈ 3 కూడా 10 20 30, 10 20 30 ఇలా కంప్లీట్ చేసేసాయి. సర్క్యూట్ డయాగ్రామ్ని ఇలా కంప్లీట్ చేసేసాయి. సో ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఫస్ట్ కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ త్రూ కరెంట్. ఐ థింక్ మనం ఇలాంటిదే ముందు సమ్లో చేసినట్టున్నాం, 10 20 30 చేయలేదు అక్కడ. సో ఇక్కడ చేసాం కదా ఇందాక, కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ అక్కడ చేసాం. యా, సో ఇక్కడ 10 20 30 చేసాం కదా. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. కాకపోతే 6 వోల్ట్ ఇది, అది 12 వోల్ట్. ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 6 వోల్ట్ ఇచ్చాడు, అంతే తేడా. సో మీరు ట్రై చేయండి లేదా నేను చెప్పమంటారా? సో పాస్ పెట్టుకుని ట్రై చేయండి ఒకసారి, నేను కూడా చెప్తాను ఈలో. సో ఈచ్ రెసిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి కావాలి? కరెంట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది ప్యారలల్ కనెక్షన్ కాబట్టి కరెంట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. I1 ఈజ్ ఈక్వల్ టు V/R1, I2 ఈజ్ ఈక్వల్ టు V/R2, I3 ఈజ్ ఈక్వల్ టు V/R3. ఓకే, సో V అనేది 6, R1 అంటే 10, R2 అంటే 20, R3 అంటే 30.
సో ఇది 0.6 amps, ఇదేమో 3/10 అంటే 0.3 amps, ఇది 6/5 1/5 అంటే 0.2 amps. ఇది ఒక్కొక్క రెసిస్టర్లో ఉన్న కరెంట్, అది మనం కట్టేసాం. కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ కట్టేసాం. టోటల్ కరెంట్ అంటే ఈ మూడింటిని యాడ్ చేసేసాం అంటే 0.6 0.5 అంటే 1.1 amps. దిస్ ఇస్ ద టోటల్ కరెంట్ I1 + I2 + I3 ఆల్రెడీ ఇందాక చెప్పారు. టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అని అడిగాడు కాబట్టి 1/R = 1/R1 అంటే 1/10 + 1/20 + 1/30. LCM ఎంత అవుతుంది? 20 కాబట్టి సో 20 30తో డివైడ్ అవ్వాలి, 10 60. సో 10 6 6 1 6 23 3 1 3 plus 32 so 2 into 1 2 6 plus 3 9 9 plus 2 11 11/60. So that is 60/11. R is equal to ఇందాక మనం చేస్తాం the same, R is 60/11. Okay, so let us go to the next question. Let us go to the next question. Yeah, so 2 lamps, one rated 100 watts and at 220 volts. సో 2 ల్యాంప్స్ ఉన్నాయట, ఒకటేమో 100 watts 220 volts రేటింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ 60 watts 220 volts అండ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ఎలక్ట్రికల్ మెయిన్స్. సో డ్రా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి, సో అరేంజ్మెంట్ క్యాలిక్యులేట్ కరెంట్ డ్రా. సో కరెంట్ ఎంత అని అడిగాడు. ఓకే, సో లెట్ us see this question. సో వాట్ ఈస్ ద గివెన్ డేటా? సో గివెన్ డేటా, what is the given data? So given that, so power of first lamp, that is power of first lamp is P1 is 100 watt, voltage is 220. ఇద్దరికి ఇస్తుంది సేమ్ బ్యాటరీ సోర్స్. సర్క్యూట్ డయాగ్రామ్ కనుక గీస్తే మీకు ఎలా ఉంటుందంటే, సో వోల్టేజ్ ఇచ్చేది ఎవరు? బ్యాటరీ. సో ఈ బ్యాటరీ అనేది 220 volts ఇస్తుంది. ఈ రెండు బల్బ్స్ కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఈ రెండు బల్బ్స్ కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సో ఇది ఒక బల్బ్, ఇది ఇంకో బల్బ్. ఓకే, ఇది ఇంకో బల్బ్. ఈ రెండు బల్బ్స్ కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఓకే, దెర్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ పవర్, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్, దట్ ఈస్ బ్యాటరీ 220 volts. అయితే ఇక్కడ సో P1 ఈజ్ 100 watts, P2 ఎంత ఇచ్చాడు? 60 watts. ఈ రెండింటికి కూడా రెసిస్టెన్సెస్ ఉంటాయి కదా. దీనికి ఈ బల్బుకు రెసిస్టెన్స్ ఉంటుంది R1, అలాగే ఈ బల్బుకు రెసిస్టెన్స్ ఉంటుంది R2. ముందు R1 R2 మనం ఫైండ్ చేయాలి. R1 ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ బల్బ్. సో మనకి ఇక్కడ వీ నో దట్ ఫ్రమ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR కదా, V ఈజ్ ఈక్వల్ టు IR. ఓకే, సో పవర్ అంటే ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ యూనిట్ టైం. వర్క్ డన్ బై రేట్ ఆఫ్ వర్క్ డన్ ఇస్ పవర్ కదా. సో వర్క్ డన్ అంటే ఏంటి అగైన్? సో V ఈజ్ ఈక్వల్ టు W/Q. ఇవన్నీ కూడా మనం జౌల్స్ ఆఫ్ హీటింగ్ నుంచి డిరైవ్ చేస్తాం ఇవన్నీ కూడా. సో W అంటే VQ. W అంటే ఏంటి? VQ. అలాగే Q ఈజ్ ఈక్వల్ టు IT కదా, Q ఈజ్ ఈక్వల్ టు IT కదా. సో Q ఈజ్ ఈక్వల్ టు IT కాబట్టి, Q ఈజ్ ఈక్వల్ టు IT కాబట్టి T అంటే ఏంటి? Q/I. Q/I ఈజ్ ఈక్వల్ టు T. Q/I ఈజ్ ఈక్వల్ టు T. సో ఇప్పుడు T ప్లేస్లో Q/I పెట్టచ్చు కదా, Q/I. Q క్యాన్సిల్ అయిపోయింది. పవర్ ఇజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? VI. ఇప్పుడు దీన్ని అలా రాసుకుంటే నాకు రెసిస్టెన్స్ కావాలి కాబట్టి సో ఐని V/R రాయొచ్చు కదా, ఎందుకంటే నాకు కరెంట్ తెలియదు. సో ఐని ఓమ్స్ల ప్రకారంగా V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి ఐని V/R రాశాను. అప్పుడు ఇది ఏమైంది? V²/R. సో పవర్ ఇజ్ ఈక్వల్ టు V²/R. కాబట్టి R1 కావాలనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు V²/R కాబట్టి నాకు R కావాలి. సో అప్పుడు ఏమవుతుంది? V²/P. R ఈజ్ ఈక్వల్ టు V²/P. సో V²/P1, V²/P1 అవుతుంది. అలాగే R2 ఈజ్ ఈక్వల్ టు V²/P2, V²/P2. సో V220² P1 అంటే 100. అలాగే ఇక్కడ R2 ఈజ్ ఈక్వల్ టు 220² 220 × 220 ఇది 60. సో దీన్ని డివైడ్ చేస్తే మనకి R1 వస్తుంది, దీన్ని డివైడ్ చేస్తే మనకి R2 వస్తుంది. సో R1 ఎంత వస్తుంది? క్యాల్కులేట్ చేస్తే R1 మీకు యూ విల్ గెట్ ఇట్ యాజ్ 484. క్యాలిక్యులేట్ చేయండి, మీకు వస్తుంది
484 ohms. R1 we will get it as 484. ఇది 484 ohms వస్తుంది. R2 ఎంత వస్తుంది? R2 will be equal to, R2 is 807 ohms. R2 will be 807 ohms. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి, డివైడ్ చేయండి వచ్చు కదా. సో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ 807 ohms. ఈ రెండు కూడా ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి నెట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 1/R is equal to 1/R1 అంటే 484 ప్లస్ 1/R2 అంటే 807. సో ఈ రెండింటికి కనుక మీరు ఎల్సిఎం చేస్తే, యూ విల్ గెట్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ as 302.5. 302, సో 0.5. ఇవి ఎలా చేయాలి? ఎంత పెద్ద వస్తున్నాయి, ఎలా చేయాలి? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 484 చేయండి ఇంటూ 2. సో 484 అంటే 8, 8, 8, 16, 1, 4, 4, 8, 968. సో దీన్ని డబుల్ చేస్తే మనకు 968 వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం కూడా రాదు. మనం ఏం చేద్దాం అంటే ఒక పని చేద్దాం. ఏంటంటే అది, సో ఇక్కడ మనం ఏం చేయగలం అంటే అప్రాక్సిమేషన్స్, పర్ఫెక్ట్ వాల్యూస్ ఎవరికి రావు. ఇది సాల్వ్ చేసి మీరు ఆర్ రాసేసరికి ఎగ్జామ్ టైం అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎలా చేసుకోవాలంటే దీన్ని అప్రాక్సిమేట్గా 480 అనుకోవచ్చు. ఓకే, 1/480 అంతే కదా. సో 1/480. దీన్ని కూడా 800 అనుకోండి. సో 807 కదా. సో 800 కానీ లేకపోతే 87 కాబట్టి 800 అనుకోండి, పర్వాలా. 800 అనుకో చేసేసేయండి. సో 1/800 ఒకటి, 1/480 ఒకటి. సో 1/800, 1/480 ప్లస్ 1/800. సో ఇక్కడ ఎల్సిఎం అంటే ఏంటి? సింపుల్గా ఈ రెండు మల్టిప్లై చేయటమే. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంతే. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. జీరోస్ని కామన్ తీసి పక్కన పెట్టుకోండి. 1/10 వస్తుంది బయట. సో 1/48 కాబట్టి 48, 80. సో 48 into 80 ఈజ్ ద ఎల్సిఎం. పైన 80 + 48. పైన ఏంటి? ఎల్సిఎం చేసాం కాబట్టి 80 + 48 వస్తుంది. సో దట్ ఈస్ 128. సో దీన్ని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం, తీసుకెళ్దాం. ఇక్కడ సరిపోట్ల ప్లేస్. సో 1/10, 80. ఇవన్నీ కూడా ఇలాంటి క్వశ్చన్ లాస్ట్లోనే చెయ్యాలి. ముందుగానే పట్టుకున్నారా ఇవి టైం వేస్ట్ చేసేస్తాయి మమ్మల్ని. 80 into 48. ఓకే, సో 1/10 into 128/80. 48 అంటే 48 into 8. 8 8 64, 32 6 38, 384, 3840, 3840. సో ఇది 1/R. R అంటే ఏంటి? సో 38400/128 అంతే కదా. సో దీన్ని సాల్వ్ చేయండి. సో 128 అంటే అప్రాక్సిమేట్గా చేసుకుంటూ ఉండండి రఫ్లో ఎప్పుడు కూడా. 130 చేసుకోండి. దీన్ని 384 డివైడ్ చేయండి, జీరోస్ పక్కన పెట్టుకోండి. సో ఎలా ఇంకా చేయాలంటే ఈ 13లో కూడా 0 తీసేసేయండి చెప్తాను. ఇది అప్రాక్సిమేట్గా నేనేమనుకుంటున్నాను 384. ఇది ఇక్కడ చూపించకూడదు, మీరు వెనకాల రఫ్లో చేసుకోవాలి నేను చెప్పినవన్నీ. ఇది తీసేసేయండి. 13తో 384. 13 1 30, 32 26 కాబట్టి 26, 862, 124. So how much you have got? 302, yeah, approximately. So 13 ఇదంతా 124 అంటే సో 39s అవుతుంది. 39s 130 కాబట్టి 39s 117. సో 29. సో 29 117, 14 7. సో పాయింట్ పెడితే 0, 13 5s. సో 295 అప్రాక్సిమేట్గా మనకి ఎంత వచ్చింది? 29.5 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఒక 0 ఉంది కదా, 10 ఉంది అంటే 295 అప్రాక్సిమేట్గా 295 వచ్చింది. ఇక్కడ
నేను అప్రాక్సిమేషన్ చేశాను. అప్రాక్సిమేషన్లో ఏం చేశాను, కింద వాల్యూస్ని తగ్గించుకున్నాను. 484ని 480 చేశాను, 800ని 807ని 800 చేశాను. మీరు ఇంకా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే, ఇంకా పర్ఫెక్ట్గా చేసేయాలంటే ఇంక ఈ ఎర్రర్ కూడా రాకూడదు, నాకు కరెక్ట్గా 302 కావాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఓపిక్గా 1/484 వేసుకోండి, ప్లస్ 1/807 వేసుకోండి. ఈ 807ని ఓపిక్గా, ఓకే, ఇది ఎల్సిఎం ఏమవుతుంది, 807 ఇంటూ 484 అవుతుంది, పైన 807 ప్లస్ 484 అవుతుంది. ఎల్సిఎం చేసి యాడ్ చేస్తాం. ఓపిక్గా 807ని 484ని కలుపుకోండి. 7 4 11 9 8 4 12. ఓకే, సో 1291 వచ్చింది. 1291 కింద కూడా మల్టిప్లికేషన్ చేసుకుంటాం. వెంటనే 484ని 807ని మల్టిప్లై చేయండి. సో 7 4s are 28 2, 7 4s 28 2, 7 8 50 6, 56 2 58 58 into 5, 7 4s 28 5 20 31. సిరీస్ 3 సున్నాలు, 8 4s 32 3, 8 8 64 3 67 6 32 6 38. మరి ఇవన్నీ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలంటే ఇవన్నీ చేయాలి. 8 3 7 3 10 1 9 3. సో ఇది న్యూమరేటర్. దిస్ విల్ బి ది యాక్చువల్లీ దిస్ ఇస్ డినామినేటర్ యాజ్ ఆఫ్ నౌ. దిస్ విల్ బికమ్ ద న్యూమరేటర్ లేటర్. సో ఇక్కడ 1/r కాబట్టి r ఏమవుతుంది, 3 9 0 3 8 8 by 1 2 9 1. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డివైడ్ చేసుకోవడం. సో 1 2 9 1 3 9 0 3 8 8. దీన్ని డివైడ్ చేయాలి, మీరు ఓపిక్గా డివైడ్ చేసుకోవాలి. సో ఇలా డివైడ్ చేస్తే అప్పుడు మీకు ఆన్సర్ మళ్ళీ అదే వస్తుంది. సో మల్టిప్లికేషన్ చూడండి, ఎక్కడ నేను తప్పులు లేవు కదా. 7 4s 28 7 4s 28 2, 7 8s 56 2 58 5 27 28 5 33 కదా, ఇది 33 28 5 33 3 plus 2 5, ఇది 5 అవుతుంది. సో 390 588 ఇది 5. క్యాల్కులేషన్ మిస్టేక్స్ చేయకూడదు అసలు. సో దీన్ని డివైడ్ చేస్తే 12 1s 12. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి 12 ఉంది కదా, సో 1290 కదా, ఇది 1300 అనుకోండి అప్రాక్సిమేట్గా. 13 3s 39 కాబట్టి సో ఈజీగా 3తో డివైడ్ అవుతుంది. సో 3తో డివైడ్ అవుతుంది. 1291 ఇంటూ 3 చేయండి మళ్ళీ. సో 1291 ఇంటూ 3. ఏవి కూడా మొదట్లో చేయకూడదు, ఈ క్వశ్చన్లో వదిలేసి లాస్ట్లో చూసుకోవాలి. ఓకే, సో 3 1s 3 3 9s 27 2 3 2s 6 2 8 3 1s 3. సో 3873 3873 3873. సో 0 10లోంచి 7 పోతే 3. సో మళ్ళీ 3088 వచ్చింది, 3088 వచ్చింది. ఓకే, అంతేనా. సో 3 - 3 0, 10లో 7 పోతే 3 38 38 0 30. సో ఎప్పుడైతే ఇక్కడ 2 నెంబర్స్ దించుకోవాలనుకుంటే ఇక్కడ 0 పెట్టాలి. అగైన్ ఇది 3088 కాబట్టి సో ఇది 3తో చేస్తే 3873 వచ్చింది, పెద్ద నెంబర్ కాబట్టి సచ్చినట్టు 2తో చేయాలి. సో 2తో చేస్తే మళ్ళీ అగైన్ 1291 ఇంటూ 2 2 1s 2 2 9s 18 1 2 2s 4 1 5 2 1s 2 2 5 8 2 2582. మళ్ళీ దీన్ని తీస్తే 6 0 10 పోతే 506. మళ్ళీ పాయింట్ పెడితే ఇక్కడ 0 వస్తుంది 5. సో 12 4s 48 12 4s 48 కాబట్టి సో మ్యాక్సిమం 4 వస్తుంది, 302.4 వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్గా చేయాలంటే ఇలా చేయాలి, ఇంత ఓపిక్గా చేయాలి. సో నా సజెషన్ వీటిని చివరికి పెట్టుకోండి. సో రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడతో ఆగలేదు సమ్ము. వాడు ఏమడిగాడు, క్యాలిక్యులేట్ ద కరెంట్ డ్రాన్ బై ద 2 ల్యాంప్స్. సో కరెంట్ బై ద 2 ల్యాంప్స్ అడిగాడు. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ వచ్చాక మళ్ళీ 220 volts దాన్ని డివైడ్ చేయాలి. సో ఈ వచ్చిన రెసిస్టెన్స్ని అంటే ఈ 302 వచ్చింది కదా, ఈ 302ని 220తో డివైడ్ చేయాలి. V = IR కాబట్టి వాడు ఏమడిగాడు, I అడిగాడు. I = V/R. సో V అంటే ఏంటి 220, R అంటే 302. సో దీన్ని డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. దాన్ని డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది ఎంతంటే అప్రాక్సిమేట్గా 0.73.
So 0.73 amps. That will be 0.73 amps. ఇది దీని ఆన్సర్. ఇంత పెద్ద క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్లు దయచేసి అటెంప్ట్ చేయటం కన్నా లాస్ట్లో అటెంప్ట్ చేయడం మంచిది. క్వశ్చన్ చూసుకోండి, ఈ క్వశ్చన్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కడ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయినా అన్ని బాల్స్ ఆడాడు కదా, కొన్ని బాల్స్ వదిలేయాలి. విరాట్ కోహ్లీ అయినా కొన్ని బాల్స్ వదిలేయాలి. అలాంటి బాల్స్ ఇవి. ఓకే, సో వీటిని జాగ్రత్తగా ఆడుకోవాలి. చివరిలో పెట్టుకుంటే మంచిది, టైం సేవ్ అవుతుంది. ముందుగా నీ క్వశ్చన్ పట్టుకున్నారా మీకు సగం టైం ఇదే తినేస్తుంది, ఆన్సర్ రాదు, టెన్షన్ వచ్చేస్తుంది మీకు. ఎలక్ట్రికల్ బల్బ్ కనెక్టెడ్ టు ఏ 220 వోల్ట్ జనరేటర్. కరెంట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇచ్చాడు, వాట్ ఇస్ గివెన్ డేటా. సో గివెన్ డేటా, సో గివెన్ వి ఇచ్చాడు 220 వోల్ట్స్, కరెంట్ ఐ ఇచ్చాడు 2.5 యాంప్స్, పవర్ అడిగాడు, ఇప్పుడే చూసాం కదా. పవర్ ఇస్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఏం చేయక్కల 220 ఇంటూ 2.5 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 220 ఇంటూ 2.5 చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఎంత వస్తుంది ఆన్సర్? ఆన్సర్ ఎంత వస్తుంది ఆ పాజులో పెట్టి క్యాలిక్యులేట్ చేయండి మీ సొంతంగా. సో విఐ కాబట్టి, సో వాట్ ఈజ్ ఆస్కింగ్ ద పవర్ ఆఫ్ ద బల్బే కదా. సో పవర్ ఆఫ్ ద బల్బ్ ఇస్ 550 వాట్స్. క్యాలిక్యులేట్ చేశారా? ఇట్ ఈస్ 550. సో ఇట్ ఈస్ 550 వాట్స్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. P ఈజ్ ఈక్వల్ టు విఐ కాబట్టి విఐ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 550 వాట్స్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Two identical resistors each of 15 ohms are connected in series parallel in turn to a battery. 6 volt. Calculate ratio of the power consumed. Okay, see ఇక్కడ పవర్ అంటే VI కదా, పవర్ ఇజ్ ఈక్వల్ టు VI లేదా V బై R, V స్క్వేర్ బై R, V స్క్వేర్ బై R. అంటే పవర్ ఈజ్ ఇన్వర్స్లీ V సేమ్గా రెండిట్లో కూడా. రెండింటిని నువ్వేం చేసావు, ఒకే బ్యాటరీకి పెట్టావు, మారుతుంది ఏంటి ఇక్కడ R. సో P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. వాడు పవర్ రేషియో అడిగాడు P1 బై P2 లేదా P సిరీస్ బై P ఇన్ ప్యారలల్, P సిరీస్ బై P ప్యారలల్. ఓకే, సో దెన్ ఇట్ విల్ బికమ్ R ప్యారలల్ బై R సిరీస్. ఎందుకు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి పైన సిరీస్ ఉంటే కింద ఇటు సిరీస్ ఉంటుంది, కింద ప్యారలల్ ఉంటే ఇక్కడ పైన ప్యారలల్ ఉంటుంది. సో మనం చాలా సింపుల్గా చేసేయచ్చు. సో సిరీస్లో వాట్ ఈస్ ద నెట్ రెసిస్టెన్స్ 1 బై సిరీస్లో ఆర్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 పక్కన పెడతాం కాబట్టి 30 ohms. అదే ప్యారలల్లో అయితే 1 బై 15 ప్లస్ 1 బై 15 కాబట్టి 1 బై 15 ప్లస్ 1 బై 15 అంటే 2 బై 15 అంటే 15 బై 2 అంటే 7.5. ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు 15 బై 20 ఎంతమ్మా 7.5. సో ఇది ఆర్పి ప్యారలల్. సో ఆర్పి పైన పెట్టు, కింద ఆర్ఎస్ పెట్టు 30. సో 75 రాసి 75 బై కింద 10 పెట్టుకుంటే 0. సో 25 3 సార్ 25 4 4 4 12. సో 3 బై 12 అంటే 1 బై 4. సో 1 బై 4. సో ద పవర్ ఇన్ సిరీస్ బై పవర్ ఇన్ ప్యారలల్ ఈజ్ ఇన్ రేషియో ఆఫ్ 1:4. సో ఇక్కడ ఎక్కువ పవర్ ఎక్కడ కావాలి, పవర్ will be more in the parallel connection. Okay, parallel connections power is equal to 4 times of the series connection. అలా మీరు రాయొచ్చు. ఓకే, రేషియో అనేది 1/4 అవుతుంది అంతే. నెక్స్ట్ 2 ల్యాంప్స్ 1 రేటెడ్. మళ్ళీ దొరుకుతా వచ్చింది. ఆల్రెడీ వీ హ్యావ్ డిడ్ దిస్ క్వశ్చన్ ఐ థింక్ సో. కరెంట్ ఇందా చేసిందే రిపీట్ అయింది. ఓకే, లెట్ ఇట్ బి. సో వీ హ్యావ్ డిడ్ దిస్ సేమ్ క్వశ్చన్. ఓకే, స్కిప్ దిస్ క్వశ్చన్. నౌ an electrical iron as a rating. సో పవర్ ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. So power is given as 750 watts. Okay, and voltage is given as 200 volts. So current required I is equal to P is equal to VI kada. So I is equal to P by V, P by V. So P anta 750, V anta 200. So cancel cheste 5 4s are 15s are. So 4 3 so 12.12 తీస్తే 30 7 28 అంటే 2 7 4 3.74. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.74. క్యాల్కులేషన్ మీరు చేయండి యాంప్స్. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ ద హీటింగ్ ఎలిమెంట్
ఆర్ అడిగాడు. సో పీ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్, ఇంకో ఫార్ములా ఉంది మనకి. సో సేమ్ పవర్కి బోల్డ్ ఫార్ములాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై పీ. సో వి స్క్వేర్ బై పీ అంటే వి అంటే ఏంటి 200 ఇంటూ 200 బై పీ అంటే ఎంత 750. సో 750 అంటే 25 30s, 25 3s are 25 30s, 25 8s. So again 15 to 15s are 200s, or 5 3s are 5 20s. So 8 to the 160, 160 by 3. దీన్ని ఇంకా డివైడ్ చేసుకోవచ్చు, మనం చేస్తే చేయండి. సో 3తో డివైడ్ చేసి ఇలా ఫైనల్గా రెసిస్టెన్స్ రాయండి. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎనర్జీ ఈజ్ వర్క్ డన్. వర్క్ డన్ ఈజ్ VQ. సో VQ ఈజ్ నథింగ్ బట్ VIT. సో V ఇంటూ I ఇంటూ T. T ఇచ్చేసాడుగా 2 hours అని, కాబట్టి చేసేసేయండి. I you know here. సో V you know 200 ఇంటూ 200 ఇంటూ 3.74 ఇంటూ 2 hours. సో దీన్ని కిలోస్, ఇది వాట్స్, వీటిని కిలో వాట్లో కన్వర్ట్ చేయాలంటే 1000తో డివైడ్ చేయండి. వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని కిలో వాట్ అవర్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, దట్ విల్ బి యువర్ ఆన్సర్. ఈ మల్టిప్లై చేసి వచ్చేది మీ ఆన్సర్ అవుతుంది. వెన్ యూ డివైడ్ ఇట్ విత్ 1000, దట్ విల్ బి కిలో వాట్ అవర్. చేయకపోతే దట్ విల్ బి ఓన్లీ వాట్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ హౌస్ 2 bulbs 50 watt each. I used it 6 hours daily and electrical is 1 kilowatt is used 1 hour per daily. Calculate total energy. Again ఇక్కడ చేసాం కదా ఇందాక, సేమ్. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? W ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు V, Q అండ్ T. ఓకే, సో ఇక్కడ టోటల్ 2 bulbs ఉన్నాయి. సో VQ అంటే అగైన్ పవర్ కదా, మనం పవర్లో కన్వర్ట్ చేయాలి. VQ ఈజ్ ఈక్వల్ టు IT. ఓకే, సో IT, Q ఈజ్ ఈక్వల్ టు IT కాబట్టి ఇది Q ఇంటూ T అగైన్. సో దట్ మీన్స్ దిస్ VI ఈజ్ పవర్. సో పవర్ ఇంటూ T స్క్వేర్ ఈజ్ వర్క్ డన్. సో పవర్ ఎంత వచ్చింది? 50 watt. 50 ఇంటూ టైమ్ 6 ఇంటూ 6 ఇంటూ 2 bulbs ఉన్నాయి ఇంటూ 2 ప్లస్ ఇది కిలో వాట్ గా 1000 watt. 1000 ఇంటూ ఇట్ ఈస్ రన్నింగ్ 1 hour. 1 hour is the time. 2 times multiply చేయండి 1 hour. ఓకే, అండ్ 6 hours ఇది, 2 hours ఇది. సో 30 days ఇన్ ఎ మంత్, 30 days వాడారు. సో దీని మొత్తాన్ని కూడా అగైన్ యూ నీడ్ టు మల్టిప్లై ద టోటల్ 1 ఇంటూ 30 ఇంటూ కిలో వాట్. ఇది కిలో వాట్కి 8 rupees ఛార్జ్ చేస్తుంది. ఇదంతా కూడా వాట్ అవర్లో ఉంది కాబట్టి, సో లెట్ us ఫస్ట్ కన్వర్ట్ దిస్ ఇంటూ కిలో వాట్ అవర్. సో బై 1000 చేసేసేయండి మొత్తం. అంటే బెటర్ నన్ను అడిగితే, ఇది ఇందాక ఎలాగో 1 kilowatt hour ఇచ్చాడు కాబట్టి ఇది 1లోనే ఉంచుకొని దీన్ని డివైడ్ చేయొద్దు, ఒక్క దీన్నే డివైడ్ చేస్తే 1000 తోటి. సో ఏమవుతుంది? 50 ఐ థింక్ సో 50 20s, 2 10s are 6 6 36, 3.6 అయ్యింది ఇది. ఓకే, 36 by 10 కాబట్టి 3.6 ప్లస్ 1 4.6 ఇంటూ 30 ఇంటూ 8. సో ఎంత వస్తుంది? ఇది 46 ఇంటూ 3. ఈ పాయింట్ ఎగిరిపోతుంది 10తో మల్టిప్లై చేస్తే. సో 46 ఇంటూ 3 లేదా 46 ఇంటూ 8 is 24. సో 6 4 24, 2 4 4 6 into 18. So 6 2 12, 1 2 4 8 plus 1 9. Okay, so 4 10 ఇది 10 1004 rupees. So 1004 rupees per month it will consume. Okay, so I think we have did small mistake here. So ఇక్కడ కిలోవాట్ అవర్కి కదా రేట్ ఇచ్చాడు, కిలోవాట్ అవర్కి రేట్ ఇచ్చాడు కదా. సో కిలోవాట్ అవర్ రేట్ కాబట్టి కిలోవాట్ అంటే ఏంటి? పవర్ ఇంటూ టైం, అంతే కదా. సో పవర్ ఇంటూ టైం మనం చేయాలి. ఒక్క నిమిషం, ఇది ఇలా చేయకూడదు. సో వీ హ్యావ్ డిడ్ అ స్మాల్ మిస్టేక్. సి వాట్ ఈస్ హియర్. సో ఇక్కడ 2 bulbs పవర్ ఇచ్చేసాడు. ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడు? పవర్ ఇచ్చాడు P1, అలాగే ఇక్కడ పవర్ P2 ఇచ్చాడు. సో మనకి టోటల్ కన్జంప్షన్ ఇన్ కిలోవాట్ అవర్ మనం చూస్తాం, కిలోవాట్ అవర్ కాబట్టి. సో ఇక్కడ 50 bulb 50 watts ఇంటూ 2 100 bulb 100 watts అయింది. ఇది ఇంటూ అవర్స్ అంతా 6. ఓకే, ప్లస్ ఇది 1 kilowatt. ఇది ఎంత అవుతుంది? బై 1000 చేస్తే ఇట్ విల్ బికమ్ 0.1 kilowatt. సో ఇట్ విల్ బికమ్ 0.1
కిలోవాట్ ఇంటూ 6. ఓకే, ప్లస్ ఇది 1 కిలోవాట్ ఇంటూ 1 అవర్. ఈ రెండు మొత్తం 30 days ఇంటూ 8. ఓకే, సో ఇది చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 0.6 ఇది. సో ఇది 1, ఇది 0.6, 1.6 ఇంటూ 8 3 240. ఓకే, 240. ఇది ఎలాగో 0 ఉంది కాబట్టి ఇది తెస్తే 16, 24 ఇంటూ 16 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 6 4 24, 2 6 1 6 2 8. సో 24, 4 12 1 3 324. అంతేనా? 6 4 24, 2 6 12 2 14, 24 2 6 4 24, 2 వెళ్ళిపోయింది. 14 144 అండ్ 24 384. 384. So 4, it is how much? It is 384. Yeah, 384. సో ఇది చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ ఇన్ దిస్ వీడియో. సో ఇలాంటి మోడల్స్ అనేవి మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద మోడల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్, please share with your friends and also subscribe to the channel. Thank you so much for your interest in watching this video.